వార్త స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న వాళ్ళకు పిడుగు లాంటి వార్త భిక్షాక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. క్యాష్ ట్రీట్మెంట్ పొందే అవకాశం ఉందని చెప్పేసి ఇక ఉంటుందని ఆశించిన స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న పాలసీదారులకు పెద్ద పిడుగు లాంటి వార్త ఇది. ఎందుకంటే క్యాష్లెస్ సర్వీస్ విషయంలో స్టార్ హెల్త్ అండ్ అలైన్డ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ సవ్యంగా వ్యవహరించడం లేదని చెప్పేసి అసోసియేషన్ ఆఫ్ ద హెల్త్ కేర్ ప్రొవైడర్ అయితే తెలిపిందనమాట. సో ముఖ్యంగా నగదు రహిత చెల్లింపుల విషయంలో ఆసుపత్రులను సదరు హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇబ్బందులకు గురి చేస్తుందని పేర్కొన్న అసోసియేషన్ ఆఫ్ హెల్త్ కేర్ ప్రొవైడర్ ఇందుకు సంబంధించి క్యాష్లెస్ ట్రీట్మెంట్ వెసులుబాటును స్టార్ హెల్త్కు నిలిపివేస్తుందామని హెచ్చరించడం అయితే జరిగిందనమాట. ఎందుకంటే దేశవ్యాప్తంగా దాదాపు 15,000కు పైగా హాస్పిటల్లో ఏహెచ్పిఐ అసోసియేషన్ మెంబర్స్గా వ్యవహరిస్తున్నారు. అలాంటి అసోసియేషన్ స్టార్ హెల్త్ వ్యవహార శైలి పట్ల గురుగా ఉండడం స్టార్ హెల్త్కి సంబంధించి క్యాష్లెస్ సేవలు అదేవిధంగా నిలిపేస్తుందామని హెచ్చరించడంతో స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీదారులో ఆందోళన నెలకొందనమాట. ఇక స్టార్ హెల్త్ క్యాష్లెస్ సేవలకు సంబంధించి చెల్లింపుల విషయంలో తమకు ఫిర్యాదులు కూడా అందాయని చెప్పేసి సెప్టెంబర్ 2022 నుంచి స్టార్ హెల్త్ పాలసీదారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ సర్వీస్ను నిలిపేస్తున్నట్లు ఏహెచ్పిఐ అనగా స్పష్టం చేయడం జరిగింది. క్లెయిమ్ సెటిల్మెంట్ విషయంలో బజాజ్ అలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీతో పాటు కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలపైన కూడా గత నెలలో ఆగస్టు ఫిర్యాదు రావడంతో ఈ రెండు కంపెనీలకు సంబంధించి క్యాష్లెస్ ట్రీట్మెంట్ సర్వీస్ నిలిపేస్తుందని చెప్పేసి అప్పట్లో కూడా ఏహెచ్పిఐ హెచ్చరించిందనమాట. అయితే ఈ రెండు కంపెనీలు తక్షణమే చర్యలు జరిపి అసోసియేషన్ ఆఫ్ ద హెల్త్ కేర్ ప్రొవైడర్లు మాట్లాడిన ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్నాయి. అయితే స్టార్ హెల్త్ సంస్థ ఇప్పుడు ఏం చేస్తుందనేది టెన్షన్ పాలసీదారులు అయితే ఉంది. ఇన్సూరెన్స్ అంబుడ్స్మన్ 23-24 రిపోర్టు ప్రకారం ఏహెచ్పిఐ ప్రస్తావించిందనమాట. ఈ రిపోర్ట్ ప్రకారం స్టార్ హెల్త్పై 13,000కు అనగా 300 ఫిర్యాదులు అయితే వచ్చాయట. ఇందులో 10,000కు పైగా క్యాష్లెస్ క్లెయిమ్ రిజెక్షన్ సంబంధించినవి అని చెప్పేసి గుర్తు చేసింది. ఇక గ్రీవెన్స్ చార్టర్లో ఫిర్యాదులు చెందిన హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు లిస్టులో స్టార్ హెల్త్ కంపెనీ ఉందని చెప్పేసి హెచ్పిఐని కదా వెల్లడించిందనమాట. ఏహెచ్పిఐ వార్నింగ్ పైన స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ ఒక ప్రకటన అయితే రిలీజ్ చేసింది. క్యాష్లెస్ సేవలకు నిలిపివేతకు సంబంధించి తమతో అగ్రిమెంట్ కుదుర్చుకున్న హాస్పిటల్ నుంచి ఎలాంటి సమాచారం అందలేదని స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ అయితే కంపెనీ తెలిపిందనమాట. అసోసియేషన్ ఆఫ్ ద హెల్త్ కేర్ ప్రొవైడర్లు తీరు పాలసీదారులు గందరగోళం గురి చేసేలా ఉందని చెప్పేసి పేర్కొంది. ఇక కేంద్ర ప్రభుత్వం హెల్త్ ఇన్సూరెన్స్ అవసరాన్ని తెలియజేస్తూ జిఎస్టీని కూడా తొలగించిన సందర్భంలో ఇలాంటి అస్పష్టమైన హెచ్చరికలు ప్రకటనలతో దుష్టకరం అని చెప్పేసి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ అయితే చెప్పింది. అదేవిధంగా స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న వాళ్ళకు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పటికైతే క్యాష్లెస్ ట్రీట్మెంట్ సేవలు నిలిపివేయడం జరగలేదు, కానీ సెప్టెంబర్ 22 లోపు స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధించి అసోసియేషన్ ఆఫ్ ద హెల్త్ కేర్ ప్రొవైడర్ల మధ్య చర్చలు జరిగి ఆ చర్చలు సఫలమైతే ఎలాంటి సమస్య లేకుండా అదే విధంగా ఉంటుందన్నమాట. ఇక స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీదారు క్యాష్లెస్ ట్రీట్మెంట్కు అయితే కొనసాగుతుంది. మరి ఏ రకంగా ఉంటుంది ఏందనేది పెద్ద ఉత్కంఠగా అయితే మారిందనమాట ఇన్సూరెన్స్ సంబంధించి.